హాయ్ గైస్, ఈ రోజు నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో మీకు చూపిస్తాను, చూడండి. చాలా బాగుంటుందండి. మా వైఫ్ ఈ రోజు చేస్తాననిందండి చేపల పులుసు. కానీ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ భార్య ఇంకా చాలా బాగా చేస్తుందంట. ఏందో మా ఫ్రెండ్ పొగిడి 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 చంపేస్తున్నాడండి. సరే ఒకసారి ఆ అమ్మాయి చేత ట్రై చేద్దామని చెప్పి ఈ రోజు ఆశీపాది పోస్ట్ పోన్ చేసి ఆ అమ్మాయి ట్రై చేస్తున్నామండి. ఈ రోజు మన చెఫ్ ఎవరో మీకు చూపిస్తాను రండి. ఈ రోజు మా చెఫ్ అండి ఈ అమ్మాయి పేరు శిరీష. కొంచెం చూడమ్మా, పేరు శిరీష అండి. ఈ అబ్బాయి మా ఫ్రెండ్ లక్ష్మణ్. చాలా మొహమాటం అండి వాడికి, సిగ్గు. ఇది ఈ రోజు చేపలండి. దీన్ని బొచ్చ చేప అంటారు. ఏమేమి వేస్తున్నామమ్మా ఈ రోజు? చేపల్లో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, రెండు టొమాటోస్ మీడియం సైజ్, 2 టమాటోలు, హాఫ్ మామిడికాయ, తర్వాత ఆయిల్ ఇవి వేసుకున్న తర్వాత కొంచెం రుచికి తగ్గ కారం, మనకి ఎంత కారం కావాలో అంత. మనకు వచ్చిన కారం వచ్చి నేను ఒక 4 స్పూన్స్ వేస్తున్నా. 4 స్పూన్స్ ఈ చేపల వరకు. ఇది 1.25 కేజీ చేపలండి. దీంట్లో పొట్టలు తీసేసాం సపరేట్ గా. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ పసుపు, ఉప్పు సరిపోయినంత వేసుకోవాలి. ఉప్పు సరిపోయినంత. తర్వాత చేపలకి ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్. 4 టేబుల్ స్పూన్. సరిపోయింది. రుచికి తగినంత వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే అంతా ఊరుతుంది. ఇది ఊరిన తర్వాత మనం చింతపండు రసం, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలా. అది నానబెట్టుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. చేపల పులుసుకి ఇంత చింతపండు తీసుకోవాలండి. ఇది నానబెట్టుకోవాలా. నానబెట్టుకొని కొద్దిగా 1/2 స్పూన్ సాల్ట్ వేస్తే తొందరగా నానుతుందండి. 5 మినిట్స్ మనం అదే ఊరబెట్టి పెట్టినాం కదా, ఇలా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నీళ్ళు ఇలా కొంచెం చిక్కగా తీసుకోవాలా. తీసుకున్న తర్వాత ఇలా చింతపండు నీళ్ళని ఇలా పోసుకొని ముక్కలు తేలే వరకు పోసుకోవాలి. అంతే, అంటే ముక్కలు నిండేదాకా పోసుకోలేదు, ముక్కలు తేలేదాకా పోసుకోవాలి కొంచెం చిక్కగా. స్కూల్ టీచర్ అండి పాప, అందుకని నీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. ఇలా ముక్కలు ఇలా తేలిపోయిన తర్వాత ఇలా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ముక్కలు తేలేదు ఇలా ముక్కలు తేలుతున్నాయి కదా, ఇలా తేలినప్పుడు మనం ఇలా మనం వేసిన ఆయిల్ కూడా ఇలా పైకి తేలుతుంది. ఉడకబెట్టిన తర్వాత కూడా ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత ముక్క ఉడికినట్టు. అది దీంట్లో లాస్ట్గా మనం మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు, ఆవాలు, ధనియాలు అది లైట్గా ఫ్లేమ్ చేసుకొని ఒక ఆయిల్ లేకుండా ఫ్లేమ్ చేసుకోవాలి. ఆవాలు, మెంతులు, ధనియాలు ఇవి స్టవ్లో అదే బాండీలో వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. పొడి మసాలా రేంజ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టినందుకు ఒక 10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. 10 మినిట్స్ సరిపోతుందమ్మా? సరిపోతుంది అమ్మా. 10 మినిట్స్లో చేప కొంచెం ఫాస్ట్గా ఉడికిపోతుంది కాబట్టి 10 మినిట్స్లో ఉడికిపోతుంది. ఇది ఇలా బబుల్స్ వచ్చేలా ఉడికిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి తగ్గుతుంది. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఇందాక చెప్పాం కదా మెంతుల పొడి, మెంతులు ఆవాలు, అది చల్లుకొని కొత్తిమీర చల్లుకొని దించేయాలి.
మనం చూపించాం కదా, మెంతులు, ఆవాలు, ధనియాలు ఈ 4 ఇలాగా రోస్ట్ చేసుకోవాలి. బాండి పెట్టుకొని నూనె గిన్నె ఏమి వేయద్దు, అన్నీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. అది కొంచెం బాగా బ్రౌనిష్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసి మిక్సీ పెట్టుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మెంతుల పొడి ఒక స్పూన్ తీసుకొని ఇలా దీంట్లో ఇలాగా మనకి ఆయిల్ ఇలా తేలాలి. బాగా ఆయిల్ ఇలా బాగా తేలిన తర్వాత చేపల కూర ఉడికినట్టు బాగా మనకి చేప కూడా బాగా ఉడికింది. అలా ఆయిల్ తేలినప్పుడు ఇలాగా మెంతుల పొడి ఇలా చల్లుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. స్పూన్ కనిపెడితే ముక్కలు అయిపోతాయి చేపలు, అందుకని ఇలా మెంతుల పొడి ఇలా మిక్స్ చేసుకొని పెట్టే పొడి కొంచెం సిమ్లో పెట్టేసి పెట్టి ఒక 1 minute పెట్టేసి ఆఫ్ చేసి లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటాం. చేపల కూర రెడీ అయిపోయిందండి. తిని మీకు ఎలా ఉందో చెప్తాను చూడండి. చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది. కాలిపోతుంది. 2 నిమిషాలు చెప్తానండి. సూపర్గా ఉందండి, చాలా బాగా వచ్చింది, సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే కింద నాకు కామెంట్ సెక్షన్లో రాయండి.